Jesus, thank you, Father, for your grace in the name of Jesus Christ of Nazareth. We welcome you all. This is the Friday fasting live in the name of Jesus Christ of Nazareth. Thank you, wonderful Holy Spirit. I స్వాతంత్ర దినమున ఈ శుక్రవారం ఆరాధనలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్ముడు ఇదిగో ఆహ్వానిస్తున్నాం. In the name of Jesus Christ of Nazareth. Thank you, wonderful Holy Spirit. Thank you, Jesus. Thank you, Father. సో ఈరోజు ద కింగ్డమ్ లిబర్టీ అని దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ఉపవాస దినముగా ఈరోజు గడుపుతుండగా యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రతి ఒక్కరికి శుభములు సమాధానములు కలుగునుగాక. సో జాయిన్ విత్ దిస్ లైవ్. ఈ లైవ్ లో ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి షేర్ దిస్ లైవ్ సో దట్ you will receive the fruit of prayer, the fruit of life in the name of Jesus. Okay, thank you, Father. Let we start with a prayer in the name of Jesus. Father, we thank you by the power of the Holy Spirit of Jesus. Yesu Christ శ్రేష్టమైన నామములో ప్రభా మరి సాయంత్రం ఈ మధ్యాహ్న కాల సమయన అయ్యా నా తన ఇదిగో దేశమునకు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన స్వాతంత్రమును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాము. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్ముడా మరి ప్రభు ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వాతంత్రమని నువ్వు సెలవిచ్చినావు గనక నువ్వు సెలవిచ్చిన నీ మాటను బట్టి పరిశుద్ధాత్ముడి మధ్యాహ్న కాల సమయంలో లార్డ్ దోస్ ఆర్ జాయినింగ్ దిస్ లైవ్, దోస్ ఆర్ థ్యాంక్ యూ మాస్టర్ హియర్ ఫాదర్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు నామములో దీవించి ఆశీర్వదించుగాక అని ప్రార్థన చేస్తున్నాను. జీవాధిపతి నీకు వందనములు చెల్లిస్తున్నాం. స్పిరిట్ ఆఫ్ ఫాదర్, వి థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. వి థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ గ్రేస్. వి థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ మెర్సీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి ఇదిగో అయా నీ పేరు పెట్టబడిన జనము తమను తగ్గించుకొని ఆకాశం మందున్న పరిశుద్ధాత్మను ఎదుగో నీకు మొరపెట్టినప్పుడు ఉపవాస ప్రార్థనతో తన మార్గములు సరిదిద్దుకున్నప్పుడు ఎదుగో వారి మొరను ఆలకించి వారి దేశమును స్వస్థపరుస్తాను సెలవిచ్చిన నీ మాట చొప్పున ఎవరైతే ఇదిగో ఈ లైవ్ చూస్తున్నారో నా చూడని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి స్పిరిట్ ఆఫ్ ఫాదర్ మనం చూస్తున్న ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్ముడా అయ్యా ప్రార్థన ఆత్మ కుమ్మరించదు కాక, ప్రార్థన అభిషేకము దయచేదు కాక, ఇది మొదలుకొని దేశం యొక్క రక్షణ కొరకై లార్డ్ వి థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి ఒక్కరిని ఒక సైన్యముగా అయ్యా ఒక సైవకుడిగా పరిశుద్ధాత్మ లేవనెత్తుదు కాక. స్పిరిట్ ఆఫ్ ఫాదర్ ఎవరైతే గొప్ప తండ్రి ఎవరైతే పరిశుద్ధాత్మ తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. దోస్ హు ఆర్ జాయినింగ్ దిస్ లైఫ్ ఫాదర్ లార్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ బ్లెస్ దెమ్, హీల్ దెమ్ ఫాదర్, డెలివర్ దెమ్ లార్డ్. ఈ సాయంకాల సమయం ఎదుగు ఎట్టి కృప అనుగ్రహించి మహిమను పొందమని నజరుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. స్పిరిట్ ఆఫ్ ఫాదర్ వి థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హోలీ గోస్ట్ వి థ్యాంక్ యూ మాస్టర్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. వండర్ఫుల్ స్టిక్స్. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాపివాడమని నేను మెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు.
బలపరచావు. ఏ పాటి వారమమి మేము ఎంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, యేషువా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేషువా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం యేసయ్యా. లా రా 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 యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, యేషువా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. వందనం లా లా లా, యేషువా, కమ్ ఆన్, లా 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 లా, లా 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 లా, లా 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 లా, లా రా 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 రా, యేసయ్యా, లా రా 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 రా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయుండగా. సాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాలో ఉండగా. అసాధ్యమైనది లేని లేదు, నన్ను బలపరచువాడు నాలో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు నాలో ఉండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయుండగా.
అన్ని సాధ్యమే నా యేసు నాలో ఉండగా అసాధ్యమైనది లేనే లేదు నన్ను బలపరచువాడు నాలో ఉండగా అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాలో ఉండగా ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే మా యేసు నాలో ఉండగా సాధ్యమే అన్ని సాధ్యమే మా యేసు తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు నాలో ఉండగా అసాధ్యమైనది లేనే లేదు నన్ను బలపరచువాడు నాలో ఉండగా అసాధ్యమైనది లేనే లేదు నన్ను బలపరచువాడు నాలో ఉండగా ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే మా యేసు నాలో ఉండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే మా యేసు నాలో ఉండగా హల్లెలూయా Thank you, speaking in tongues, Lord. Thank you, Holy Spirit. Pray. Thank you, wonderful Holy Spirit, Lord. అయ్యా మన ఈ ఉపవాస దినములో పరిశుద్ధాత్ముడు ఈ సమయంలో ఎవరైతే లైవ్ లో జాయిన్ అవుతున్నారో లార్డ్ అయ్యా నా తన పౌలు శీలలో చెరపట్టబడి బంధించబడి ఉన్నప్పుడు అయ్యా మన కీర్తనలతోను ప్రార్థనలతోను పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగో నీ సన్నిధిలో గడుపుచుండగా ఏ రీతిగా చెరసాల పునాదులు పరిశుద్ధాత్ముడు ఇదిగో అయ్యా నా తన కూల్చివేసి లార్డ్ we thank you in the name of Jesus Christ of Nazareth. Don't disturb me. Okay, don't disturb him. Okay. Thank you, Holy Spirit, in the name of Jesus Christ of Nazareth. By the power of the Holy Ghost, blood of Jesus, Lord. అయ్యే మచ్చన కాల సమయ లైవ్ లో ఎవరు జాయిన్ అవుతున్నా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ మీద పరిశుద్ధాత్ముడా నీ అభిషేకం ఇదిగో యేసుక్రీస్తు యొక్క నామములో శుక్రవారం దినమున దిగుచుండగా నా చూడని యేసుక్రీస్తు యొక్క నామములో ప్రతి గృహంలోకి అయ్యా ఈ వాక్యము వెళ్ళును గాక ఈ లైవ్ ద్వారా పరిశుద్ధాత్ముడు ఇదిగో యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యం వెళ్ళును గాక ఈ దినము పరిశుద్ధాత్ముడు ఇదిగో అయ్యా ఉపవాస ప్రార్థన ద్వారా ప్రతి కాడిని నువ్వు విరగొట్టే దేవుడు గనక స్పిరిట్ ఆఫ్ ఫాదర్ వి థ్యాంక్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ లార్డ్ అయ్యా మరి దేశము నా ప్రభా అయ్యా ఈ దేశ ప్రజలు పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి రాష్ట్రము గొప్ప దేవా రాష్ట్ర ప్రజలు పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా ప్రతి ఒక్కరికి ఇదిగో నిజమైన స్వాతంత్రం అయ్యా నా దేవా క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధాత్ముడా అనుగ్రహించిన నిజమైన స్వాతంత్రం ప్రతి ఒక్కరికి ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయన ఈ వాక్యము ద్వారా నా తండ్రి కలుగును గాక యేసు నామములో నా దేశము ఈ దేశ ప్రజలు పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా 28 రాష్ట్రాలలో అయ్యా ఆయా జాతుల వారు ఆయా భాషల వారు ఆయా ప్రాంతంలో వారు సకల జనులు పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగో ఈ దేశంలో గొప్ప దేవా అయ్యా నీ నామమును అంగీకరించి నీ రక్తము చేత కడగబడి అయ్యా ప్రతి మోకాలు వంగి ప్రతి నాలుక యేసు క్రీస్తుని ఒప్పుకున్నట్లు పరిశుద్ధాత్మ ఇదిగో నీ కృప ఈ అంత్య దినములలో గొప్ప తండ్రి అయ్యా ప్రతి జనాంగం మీద కుమ్మరించబడును గాక యేసు నామములో పరిశుద్ధాత్ముడా ప్రతి జనాంగం మీద కుమ్మరించబడును గాక అయ్యా ఈ కడవరి కాల ఉజ్జీవం నా తన కడవరి కాల ఉజ్జీవం యేసు క్రీస్తు నామములో కడవరి కాల ఉజ్జీవం నా తండ్రి ఈ భారతదేశంలో గొప్ప దేవా ఆత్మ రక్షణ ఉజ్జీవం వచ్చును గాక నజుడని యేసు నామములో కడవరి కాల పరిశుద్ధాత్మ తండ్రి ఇదిగో ఆత్మ రక్షణ అనే ఉజ్జీవం వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నాను స్పిరిట్ ఆఫ్ ఫాదర్ వి థ్యాంక్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ ఏ ఒక్క
ఒక్కరు కూడా నశించుట నీ చిత్తము కాదు గనుక ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్ముడిగా రక్షింపబడుట నీ చిత్తము గనుక నా తండ్రి నజరుడనేస్తు నామము అయా ఈ దేశంలో గొప్పతనటి కార్యము జరుగును గాక. రక్షణ గురించిన సువార్త అయా నా తనకు వినబడజేయే సేవకులను గొప్ప తండ్రి అభిషేకముతో అద్భుతాలు సేవకులుగా, స్వస్థపరిచే సేవకులుగా, విడిపించే సేవకులుగా ప్రతి సేవకుని గొప్ప తండ్రి ప్రతి సంఘాన్ని ఎదుగో లేవనెత్తును గాక. యేసు నామమును గొప్ప దేవా నీ నామమందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి పైన నా తండ్రి ఎదుగో అద్భుతాలు చేసే ఆత్మ, స్వస్థపరిచే ఆత్మ అయా ఆత్మలు రక్షించే ఆత్మ దిగును గాక. వాక్యమును బోధించే ఆత్మ దిగును గాక. వాక్యమును బోధించే ఆత్మ దిగును గాక. నజరుడనేస్తు శ్రేష్టమైన నామమును బట్టి లార్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ లెట్ యువర్ మైటీ మెర్సీ లార్డ్, లెట్ యువర్ మైటీ గ్రేస్ హోలీ యేసుక్రీస్తు యొక్క నామములో దిగును గాక. పరిశుద్ధాత్మ తండ్రి దిగును గాక. మహోన్నతమైన నామాన్ని బట్టి స్పిరిట్ ఆఫ్ ఫాదర్ లార్డ్ ఇఫ్ ఎనీబడి వాచింగ్ live, thank you Holy Spirit in the name of Jesus. Lord యేసుక్రీస్తు యొక్క నామములో just comment your prayer request so that this is we are doing prayer in Jesus Christ mighty name. Hallelujah. మాతో పాటు ఏకీభవించండి. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు బలమైన కార్యములు చేసే దేవుడు కాబట్టి యేసుక్రీస్తు యొక్క నామములో ఈ దేశమును స్వస్థపరుస్తానని మరి ఆదరించలు వాగ్దానం చేసిండు కాబట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైతే లైవ్ లో చూస్తున్నారో జస్ట్ కనెక్ట్ విత్ us, speak in tongues. Thank you Holy Spirit. ప్రార్థనలు thank you wonderful Holy Spirit. Speak loud గట్టిగా wonderful Jesus. యేసుక్రీస్తు యొక్క నామములో పరిశుద్ధాత్ముడా అయా నీ కృపా కనికరం పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్కరికి నిజమైన స్వాతంత్రం అయ్యా. అనారోగ్య బంధకాలతో అయ్యా, అస్వస్థతతో ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారో, మరణ బంధకాలతో ఎంతమంది ఉన్నారో అయ్యా, శాపములో ఎంతమంది ఉన్నారో అయ్యా, నా వేదనలో ఎంతమంది ఉన్నారో అయ్యా, పాపములలో ఎంతమంది ఉన్నారో అయ్యా, బంధకాలలో ఎంతమంది ఉన్నారో అయ్యా, ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ ఆత్మ చేత నీ రక్తము నా తండ్రి నిజమైన స్వాతంత్రం ఇదిగో అనుగ్రహించేది గనక అయ్యా ఈ మధ్యాహ్న కాలమైన యేసుక్రీస్తు యొక్క నామములో త్రూ దిస్ లైవ్ Father in the mighty name of Jesus Christ of Nazareth Lord, those are watching this live మరి ఎటువంటి పరిస్థితిలో ఉండి అయ్యా ఈ లైవ్ లో యేసు నామములో పరిశుద్ధాత్ముడా వారికి విడుదల కలుగును గాక. యేసు నామములో ఎదుగో స్వస్థత కలుగును గాక. యేసు విమోచన కలుగును గాక. ఎటువంటి పరిస్థితిలో ఉండి పరిశుద్ధాత్ముడా చూస్తున్నా థ్యాంక్ యూ మాస్టర్. ఈ మధ్యాహ్న కాల సమయంలో స్పిరిట్ ఆఫ్ ఫాదర్ లార్డ్ ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరుడైన యేసు నామములో వారి కుటుంబాలలో ఏ బంధకాలు ఉన్నా, వారి కుటుంబాలలో ఏ బలహీనతలు ఉన్నా, ఎక్కడెక్కడైతే కుటుంబం మధ్యలో పరిశుద్ధాత్ముడా అయ్యా నా తనకో బంధకాలు వేదనలు ఉన్నాయో ప్రతి వేదన తొలగిపోవును గాక. ప్రతి బంధకము తొలగిపోవును గాక. కుటుంబాలలో సమాధానం ఉండును గాక. కుటుంబాలలో క్రీస్తు అనుకరించిన స్వాతంత్రం ఉండును గాక. నజరుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి స్పిరిట్ ఆఫ్ ఫాదర్ లార్డ్ లెట్ థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్లస్ దోస్ ఆర్ వాచింగ్ దిస్ లైవ్ ఫాదర్ ఎవరైతే నా తనకో ఈ లైవ్ వాక్యం పరిశుద్ధాత్ముడా అయ్యా నా తను చూస్తున్నారు ప్రతి ఒక్కరిని గొప్పతను దీవించుదు గాక. ప్రతి ఒక్కరిని గొప్పతను ఆచరించుదు గాక. ప్రతి ఒక్క అయా అనారోగ్య బంధకాల నుంచి విడిపించుదు గాక. అయ్యా ఎటువంటి శాపంలో ఉన్న యేసుక్రీస్తు నామములో విరగొట్టబడును గాక. లార్డ్ స్పెషల్లీ పర్టికులర్లీ గొప్ప తండ్రి ఐ ప్రే ఫర్ సిక్నెస్ లార్డ్ అయ్యా ఎవరైతే పరిశుద్ధాత్ముడా ఇన్క్రెడిబుల్ డిసీజెస్ తో పరిశుద్ధాత్ముడు ఇదిగో అయ్యా యేసు నామములో స్వస్థత పొందని ఏ అనారోగ్యంతో ఉన్నారో, ఎటువంటి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారో అయ్యా, మరి క్యాన్సర్ వ్యాధి కావచ్చు, అరికాలు ముందుకు తల వెంట్రుకల వరకు ఎటువంటి వ్యాధైనా ఎటువంటి రోగమైనా ఈ మధ్యాహ్న కాల సమయన ఎవరైతే లైవ్ లో ఏకీపిస్తున్నారో ఏకీపించే ప్రతి ఒక్కరికి నా తండ్రి స్వస్థత కలుగును గాక. నజరుడైన యేసుక్రీస్తు యొక్క నామములో ఏకీపించే ప్రతి ఒక్కరికి తండ్రి స్వస్థత కలుగును గాక. ఏకీపించే ప్రతి ఒక్కరికి ఇదిగో విడుదల కలుగును గాక. స్పిరిట్ ఆఫ్ ఫాదర్ అయ్యా ఆర్థిక పరమైన పరిశుద్ధాత్ముడా బంధకాలతో ఎంతమంది ఉన్నారు లార్డ్ ఐ ప్రే ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్ ఐ ప్రే ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆర్థిక పరమైన బంధకాలతో ఉన్న ప్రతి ఒక్కరికి ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయన యేసు నామమున విడుదల, యేసు నామమున స్వస్థత, యేసు నామమున విడుదల, యేసు నామమున స్వస్థత. ప్రతి అప్పని కాడి విరగొట్టబడును గాక. ప్రతి డెట్స్ క్యాన్సిల్ అయిపోను గాక. ప్రతి అప్పని కాడి విరగొట్టబడును గాక. ఎంతమంది అయితే గొప్ప లోన్స్ ఈఎంఐస్ తో అనే కాడితో ఉన్నారో ప్రతి ఒక్కరి కాడి ఇదిగో విరగొట్టబడును గాక. లార్డ్ ఐ థ్యాంక్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఓ థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. అయ్యా నా ప్రభా కుటుంబ కలహాలతో భార్య భర్తల మధ్యలో ఎంతమంది గొప్పతనకు గొడవలతో ఉన్నారు, అల్లరితో ఉన్నారు అయ్యా, వేరైపోయినారో, విడాకులు తీసుకునే పరిస్థితిలో ఉన్నారు
యేసు క్రీస్తు యొక్క నామమున అయ్యా నీ కృప నీ కనికరం వారి మధ్యలో సమాధానం దయచేదు గాక, వారి మధ్యలో సమాధానం దయచేదు గాక. నజరుడైన యేసు శ్రేష్టమైన నామాన్ని బట్టి స్పిరిట్ ఆఫ్ ఫాదర్ వారి మధ్యలో సమాధానం దయచేదు గాక. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. విడుదల దయచేదు గాక, విమోచన దయచేదు గాక. అయ్యా నా తనకు చేతబడి శక్తులు కానీ, మాంత్రిక శక్తులు కానీ, మానవ చిలంగ శక్తులు కానీ, ఎటువంటి నా దేవా అయ్యా దురాత్మ శక్తుల బంధకాలు ఉన్న ఈ మధ్యాహ్న కాలమున ఈ లైవ్ లో ఎక్కించే ప్రతి ఒక్కరికి ఇదిగో విడుదల కలుగును గాక, 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 విడుదల కలుగును గాక. లార్డ్ ఐ ప్రే ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఈ మధ్యాహ్న కాలమున లైవ్ లో ఎక్కించే ప్రతి బిడ్డకి ఇదిగో స్వస్థత కలుగును గాక. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ మాస్టర్. అయ్యా ఈ మధ్యాహ్న కాలమున అనారోగ్యంతో ఉండి ఎవరైతే ఏకీభవిస్తున్నారో అది ఎటువంటి కండిషన్ అయినా లార్డ్, స్టమక్ పెయిన్, బ్యాక్ పెయిన్, లార్డ్ థైరాయిడ్, పైల్స్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అయ్యా ట్యూమర్స్ లార్డ్ జీసస్ వారి దేహంలో మరి ట్యూమర్స్ కానీ, లార్డ్ స్కిన్ డిసీజెస్ కానీ, లంగ్ డిసీజెస్ ఫాదర్ వి థ్యాంక్ యూ. కిడ్నీ ప్రాబ్లమ్స్ అయ్యా, కిడ్నీలో స్టోన్స్ నజరుడైన యేసుక్రీస్తు నామములో ఎటువంటి కండిషన్ లో వాళ్ళు ఉన్నా అయ్యా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే నజరుడైన యేసుక్రీస్తు నామమున ఈ మధ్యాహ్న కాలమున లార్డ్ వి క్యాన్సిల్ దట్ ఆపరేషన్ ఇన్ జీసస్ మైటీ నేమ్. యేసు నామములో ఆపరేషన్ క్యాన్సిల్ అవ్వను గాక, ఆపరేషన్ కొట్టివేయబడును గాక. నజరుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి లార్డ్ ప్రతి విధమైన అయ్యా వ్యాధి, ప్రతి విధమైన రోగం బయటకు వచ్చును గాక. యేసు నామమున పరిశుద్ధాత్ముడా అయ్యా దోసు లార్డ్ తీసుకో. బీపీ అని నా తండ్రి అయ్యా డయాబెటీస్ తో ఉన్నారు, బీపీ అనే ప్రాబ్లం తో ఉన్నారు, బలహీనతలు ఉన్నారు. యేసు క్రీస్తు నామమున స్వస్థత కలుగును గాక. ప్రతి రిపోర్ట్ నార్మల్ వచ్చును గాక, ప్రతి రిపోర్ట్ నార్మల్ వచ్చును గాక. ఫాదర్ వి థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎస్ఎల్సి లార్డ్ అయ్యా బోన్ ప్రాబ్లం థ్యాంక్ యూ ఫాదర్. ఎటువంటి ప్రాబ్లం అయినా పరిపూర్ణ స్వస్థత కలుగును గాక, పరిపూర్ణ విడుదల కలుగును గాక. లార్డ్ ఇదిగో గాల్ బ్లాడర్స్ లార్డ్ జీసస్, గాల్ బ్లాడర్స్ ఫాదర్ స్వస్థత కలుగును గాక. నజరుడైన యేసుక్రీస్తు నామములో అయ్యా నా దేవా గర్భ సంచిలో పరిశుద్ధాత్మ మరి పుడుకలు కానీ, యూట్రస్ ప్రాబ్లమ్స్ లార్డ్, యూట్రస్ ప్రాబ్లమ్స్ లార్డ్, యూట్రస్ ప్రాబ్లమ్స్ బ్రేక్ అయిపోను గాక, ఆపరేషన్స్ క్యాన్సిల్ అయిపోను గాక, బ్రాండ్ న్యూ యూట్రస్ వచ్చును గాక. యేసు నామమున అయ్యా ఎంతో మంది అయితే సంవత్సరముల తరబడి అయ్యా మరి పిల్లలు లేకుంటున్నారు. యేసుక్రీస్తు నామములో గర్భఫలం దయచేయబడును గాక, గర్భఫలం దయచేయబడును గాక. యేసు నామములో అయ్యా సారా గర్భం తెరిచినట్లు ఎవరైతే సంవత్సరాల తరబడి పిల్లలు లేకుండా దుఃఖంతో, బాధతో, వేదనతో ఉన్నారో ప్రతి ఒక్కరికి నా తండ్రి గర్భఫలం ఇదిగో దయచేయబడును గాక. ఫాదర్ లార్డ్ జీసస్, ఫాదర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యెహోవా రాఫా, యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా స్వస్థపరిచావే వందనమయ్యా. అయ్యా స్వస్థపరిచావే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించెను, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించెను. ఆరాధన 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 ఆరాధన. థ్యాంక్ యూ ఫాదర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. అయ్యా ఇప్పుడు మధ్యాహ్న కాల సమయంలో మరి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ ఇదిగో ఈ భారతదేశంలో గొప్పతనయ్య ఉన్న ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్పిరిట్ ఆఫ్ ఫాదర్ వి థ్యాంక్ యూ. ఇదిగో ఈ దేశంలో గొప్ప దేవ నీ జ్ఞానంతో నింపబడిన నాయకులు వందురు గాక. నడు యేసు నామమున నీ చిత్తానుసరమైన ప్రభుత్వం ఉండును గాక. యేసు నామములో పరిశుద్ధాత్మను మంచి పరిపాలన జరుగును గాక. యేసు నామమున భారతదేశంలో గొప్ప దేవ ప్రతి మోసము, ప్రతి అబద్ధము ఎక్స్పోజ్ అయి
డిస్ట్రాయ్ అయిపోను గాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. ఇదిగో నరుడైన యేసుక్రీస్తు నామములో అయ్యా ప్రతి పాపమును ప్రతి అపవిత్రతని కాడిలు విరగొట్టబడును గాక. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయం భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఎక్కడైతే నా తనగో అయ్యా త్రాగుడు అనే వ్యసనములతో ఉన్నారో, పాపం అనే కట్లతో ఉన్నారో, వ్యభిచార ఆత్మతో ఉన్నారో, వివాహేతర సంబంధాలతో ఉన్నారో, యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి నా తను ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయన నజరేయుడైన యేసు నామమున విడుదల కలుగును గాక. అయ్యా ఎవరెవరైతే నా తండ్రి ఏ బలింతలో ఉండి పరిశుద్ధ ఆత్మను ఇదిగో విడుదల పొందలేని స్థితిలో ఉన్నారు, యేసుక్రీస్తు నామములో ఈ మధ్యాహ్న కాల సమయన ఈ ప్రార్థన ఈ లైవ్ లో ఏకీభవిస్తున్నగా పరిశుద్ధ ఆత్మ ప్రతి ఒక్కరికి నా తండ్రి విడుదల కలుగును గాక. యేసు నామములో ప్రతి ఒక్కరికి విమోచన కలుగును గాక. ప్రతి ఒక్కరి విడుదల కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో those are watching this live, Father, in the mighty name of Jesus Christ, in the mighty name of Jesus, in the mighty name of Jesus. ఎక్కడి నుంచి చూస్తున్నా, ఎటువంటి పరిస్థితుల్లో చూస్తున్నా విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. In the mighty name of Jesus, let's agree with us this prayer. In the mighty name of Jesus, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, Lord, I pray by the power of the Holy Ghost, by the blood of Jesus, any kind of sickness, any kind of infirmity, out right now in Jesus' mighty name. Any kind of demonic process, any kind of devil problem, యేసు నామములో out in Jesus' mighty name. అయ్యా ప్రతి విధమైన దురాత్మ అంధకార శక్తులు, evil dreams, bad dreams, unclean dreams, యేసుక్రీస్తు నామములో out in Jesus' mighty name. విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. witchcraft forces, Lord, అయ్యా చేతబడి శక్తులు యేసు నామములో విడుదల కలుగును గాక. మాంత్రిక శక్తులు యేసు నామములో విడుదల కలుగును గాక. I command, I decree and declare by the power of the Holy Ghost, blood of Jesus, out in Jesus' mighty name. విడుదల కలుగును గాక. యేసు నామములో, Lord, this Independence Day నిజమైన స్వాతంత్రం, నీ రాజ్యం యొక్క స్వాతంత్రం నీ రాజ్యంలో ఉన్న ప్రతి బిడ్డకు కలుగును గాక. నీ రక్తం చేత విలువపెట్టి కొనబడి ఏర్పరచబడిన ప్రతి ఒక్క కుమారుడికి, ప్రతి ఒక్క కుమార్తెకి నిజమైన స్వాతంత్రం నా తండ్రి కలుగును గాక. ఈ మధ్యన కాలస్మన Spirit of Father, Lord, touch them. Spirit of Jesus, Lord, visit them. Spirit of Holy Ghost, visit them and touch them, Father. ప్రతి ఒక్కరిని విజిట్ చేసిదిగో నువ్వు టచ్ చేసిన దేవా విడిపించుదు కాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుదు కాక, విమోచించుదు కాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఏ మధ్యాహ్న కాలమైన కార్యం జరిగించి మహిమను పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటూ, లార్డ్ వి థ్యాంక్ యూ ఇన్ జీసస్ మైటీ నేమ్. లెట్స్ గో టు ద మనం చదువుకొని విల్ గో అనదర్ ప్రేయర్ ఇన్ జీసస్ మైటీ నేమ్. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము. హల్లెలూయా. ఓకే, 18, 19, 20, 21 వచనం చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. 18, 19, 20, 21 రోమిలికి రాసిన పత్రిక 8. హల్లెలూయా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నేను చదువుతారా? కమ్. హల్లెలూయా. కూర్చోండి. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని అంగీకరించామో అప్పుడే ఒక స్వాతంత్రం యేసయ్య మనకు అనుగ్రహించి పెట్టాడంట. ఆమేన్. ఎటువంటి స్వాతంత్రం? దాసత్వం అనే కాడి నుంచి విడిపించి స్వాతంత్రులుగా చేశాడు. మరణం అనే కాడి నుంచి విడిపించి స్వాతంత్రులుగా చేశాడు. అనారోగ్యం అనే కాడి నుంచి విడిపించి స్వాతంత్రులుగా చేశాడు. ఓకే, ప్రతి విధమైన బంధకం అనే కాడి నుంచి విడిపించి దేవుడు స్వాతంత్రులుగా చేశాడంట. అయినప్పటికీ ఇక్కడ కొన్ని శ్రమలు ఎదురవుతా ఉన్నాయి అని చెప్తా ఉన్నాడు. ఓకే, మరి క్రీస్తు తన కార్యములన్నీ ముగించి విశ్రమించి, ఓకే, సిలువలో ఆయన చెప్పిన మాట ఒకటి ఏంటిదంటే సమాప్తమైనది అని చెప్పాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు? సమాప్తము ఆయన ఏం చెప్పాడు? సమాప్తం అంటే ఏంది? అన్ని నేను ఫినిష్ చేసాను, ఒక్కడి కూడా విడిచిపెట్టలేదు అని చెప్పి ఫినిష్ చెప్పాడంట. అంటే దట్ మీన్స్
ఫైనాన్షియల్ ప్రాబ్లం, సిక్నెస్ ప్రాబ్లం, వాటన్నిటికంటే ఇంపార్టెంట్ సిన్ ప్రాబ్లం. ప్రతి ఒక్కటి పాపం అనే దానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ సృష్టికర్తను తెలుసుకోకుండా ఉండే ఏ బంధకం అయితే ఉన్నదో ఈ లోకంలో, ఆ బంధకం నుంచి కూడా లోకానికి తన సిల్వ రక్తము ద్వారా విడిపించి పరిష్కారం నిచ్చెలు పెట్టాడంట. అంటే కంప్లీట్ గా లోకం అంతటికి ఒక స్వాతంత్రమును దేవుడు అనుగ్రహించి పెట్టాడు. అయితే ఈ స్వాతంత్రం పొందినప్పటికీ, హల్లెలూయా, స్వాతంత్రం పొందినప్పటికీ ఎందుకు ఇంకా ప్రస్తుతము ఈ శ్రమలు నీకు ఎదురవుతున్నాయి? ఎందుకు ఇంత ప్రస్తుతం ఈ బంధకాలు ఎదురవుతున్నాయి? హల్లెలూయా. టుడే గాడ్ ఈస్ గివింగ్ దట్ రెవల్యూషన్. ఆమేన్. దోస్ ఆర్ వాచింగ్ దిస్ లైవ్, ఎవరైతే లైవ్ చూస్తున్నారో యేసుక్రీస్తు యొక్క నామములో ఈ రోజు నుండి 2000 సంవత్సరాల క్రితం ఆ దేవాది దేవుడు శరీరం దాల్చి భూమి దిక్కి, ఆమేన్, మ్రాను మీద దిగంబరుడిగా నీ స్థానం నా స్థానము తీసుకొని తన సిలువలో ప్రతి రక్తపు బొట్టు కార్చి, ఆమేన్, వేటి విషయంలో నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడో ఈ మధ్యాహ్న కాల సమయన అడన్నీ ఆ యొక్క మహిమ నీకు అనుగ్రహింపబడును కాక, ఆ విడుదల నీకు వచ్చును కాక. హల్లెలూయా. సో వై ప్రస్తుతం కొన్ని శ్రమలు ఎందుకు ఎదురవుతున్నాయి అని చెప్పి దేవుడు మరణపడుతున్నాడు. చూద్దాం ఒకసారి. ఏమైనా 19 వచ్చింది. ఇప్పటి కాల శ్రమలు ఎండ తగిన కావనించుచున్నామంట. ఓకే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తెరిచుచుచు కనిపెట్టుచున్నది. ఎవరు ప్రత్యక్షత కొరకు సృష్టి చూస్తుందంట? దేవుని యొక్క కుమారులు. ఎవరు దేవుని కుమారులు? దోస్ హూ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఏ సేవియర్. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరికీ ఆయన కుమారులయ్యే అధికారం ఇచ్చాడు, కుమార్తెలయ్యే అధికారం ఇచ్చాడు. అయితే ఎవరు అంగీకరించి పెట్టారో వీరి యొక్క ప్రత్యక్షత కొరకై సృష్టి మేము విడిపించబడాలి, మేము విడుదల పొందాలి అని చెప్పి ఆశతో తెరి చూస్తా ఉంది. హల్లెలూయా. మరి ఎంతమంది దేవుని కుమారులు ఉన్నారు ప్రజెంట్ భూమి మీద? దేర్ ఇస్ ఎ మిలియన్స్ ఆఫ్ సన్స్ ఆఫ్ గాడ్. ఓకే, మిలియన్స్ ఆఫ్ సన్స్ ఆఫ్ గాడ్. బట్ వై దిస్ క్రియేషన్ ఇస్ నాట్ నౌ? ఎందుకు మరి సృష్టి విడిపింపబడలేకపోతుంది? ఎందుకు ఇంకా ఆ పరిపూర్ణత అనేది కనపడలేకపోతుంది? హల్లెలూయా. సో ఇప్పుడు సృష్టి ఎవరి మీద ఆధారపడి ఉన్నదంటే దేవుని మీద ఆధారపడలేదు సృష్టి. Amen. The creation is not dependent on God. The creation is endlessly waiting to the manifestation of sons of God. అంటే సృష్టి ఇప్పుడు దేవుడి కోసం ఎదురు, ఇప్పుడు దేవుడు దేవుడి కోసం ఎదురు చూస్తలేదు, కానీ దేవుడి కుమారులు దేవుణ్ణి కనపరిచి నన్ను విడిపిస్తారని చెప్పి సృష్టి ఎదురు చూస్తా ఉన్నారంట. హల్లెలూయా. ఆమేన్. ఈ రోజు నుంచి సృష్టిని విడిపించే అభిషేకంతో నింపబడుదురు కాక, సృష్టిని విడిపించే ఆత్మతో నింపబడుదురు కాక. హల్లెలూయా. ఆమేన్. అందరూ చెప్పండి యేసయ్యా, చెప్పండి యేసయ్యా. ఈ సృష్టి విడిపించే ఆత్మతో అభిషేకముతో నన్ను నింపుదు కాక. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు దేని మీద ఆధారపడి? దేవుడి మీద ఆధారపడి ఉన్నదా? కుమారుల మీద ఆధారపడి ఉన్నదా? కుమారుల మీద ఆధారపడి ఉన్నది. మరి కుమారులు ఇంతమంది ఉన్నప్పటికీ ఎందుకు సృష్టిని విడిపించలేకపోతున్నారు? సృష్టిని విడిపించడం పక్కన పెడితే రీసెంట్లీ ఈ సంవత్సరంలో అయితే మనం చూస్తున్నాం దారుణంగా, దేవుని స్తోత్రం, సృష్టి చేత చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కదా? ఎక్కడ పడితే అక్కడ భయంకరమైన వరదలు వస్తూ ఉన్నాయి, భయంకరమైన భూకంపాలు వస్తూ ఉన్నాయి, భయంకరమైన వాల్కనోస్. ఓకే, ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ఇక్కడక్కడ అనేది ఏం లేదు. ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ ఏ భూకంపం వచ్చి, ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ ఏ వరదలు వచ్చి ఎవరు ఎట్లా చనిపోతున్నారో తెలియని పరిస్థితి. సృష్టిని విడిపించడం పక్కన పెడితే సృష్టి చేత మరణించడం చాలా మంది జరుగుతూ ఉన్నది. బట్ వై? మరి ఏంటి? స్వాతంత్రత మరి దేవుడిచ్చింది, మన కుమారులుగా అంగీకరించి శక్తినిచ్చింది. మరి సిలువలో ఆయన ఇంకా పరిపూర్ణం చేయలేదా తన కార్యమును? హల్లెలూయా. అంటే పూర్తిగా ముగించలేదా? ఒక స్వాతంత్రం వరకే ముగించి స్వాతంత్రం ఇచ్చి అంతేగాని బయటకు వెళ్తే ఈ స్వాతంత్రంతో నడిపించబడ్డా? ఆమేన్. దేర్ ఇస్ ఎ రెవల్యూషన్. హల్లెలూయా. ఓన్లీ నీకు స్వాతంత్రం క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ, ఓకే, ఈ లోకము విషయమై, మీ లోకము విషయమై స్వాతంత్రులై పరలోక విషయమై వాళ్ళు పౌరసత్వం పొందుకున్నారని అర్థం. ప్రతి ఒక్కరు స్వాతంత్రులు అయినారు. స్వాతంత్రులు అయినప్పటికీ ఇక్కడ సృష్టిని విడిపించడమే కానీ మనకు మనం విడిపించుకోవడానికి దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరొచ్చి విడిపిస్తారా అని చెప్పి వీఆర్ వెయిటింగ్. హల్లెలూయా. ఆమేన్. అవునా కాదా? సో మరి ఎందుకు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? నిజమైన స్వాతంత్రం కాదా? ఈరోజు మనము మన దేశ స్వాతంత్రం కోసం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎంతో మంది దీనికి యోధులు పోరాడినారు.
ఆమేన్. ఎంతో మంది త్యాగాలు చేసినారు వాళ్ళ జీవితం. ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగాలను బట్టి ఈ రోజు మనకి ఏమొచ్చింది? స్వాతంత్రం అనేది అనుగ్రహింపబడ్డది. హల్లెలూయా, యూఆర్ ఎంజాయింగ్. బట్ దేశమునకు మనకు స్వాతంత్రం కలిగి ఉన్నాం, కానీ నిజంగా దేశంలో ఉన్న ప్రజలకి ఆమేన్ సెక్యూరిటీ లేకుండా పోయింది, స్వాతంత్రం లేకుండా పోయింది. అవునా కదా? హల్లెలూయా, ఆమేన్. వై? మరి అటువంటి ప్రజలకు విడుదల ఎవరు? అటువంటి ప్రజలకు రక్షణ ఎవరు అంటే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూద్దాం. హల్లెలూయా. 21వ వచనం చదువుకుందాం. ఏలనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యం నుండి విడిపింపబడి, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి. నాశనముకు లోనైన మొట్టమొదటి ఒకటి. రెండోది ఎక్కడికి వెళ్ళిపోయింది? దాసత్వంలోకి వెళ్ళిపోయింది అంట. ఓకే, దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు. ఎవరు పొందబోవు? దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రం పొందుతునని. వావ్, ఇట్ ఇస్ నాట్ ఏ లిబర్టీ, ఇట్ ఇస్ అ గ్లోరీ లిబర్టీ. స్వాతంత్రం కాదంట. ఏ స్వాతంత్రం అంట? మహిమ గల స్వాతంత్రం అంట. ప్రతి ఒక్కరికి క్రీస్తు తన రక్తముతో ఈ మహిమ గల స్వాతంత్రము అనుగ్రహించి పెట్టాడు. అయితే మేము ఎక్కడి దాకా ఆగిపోయినామంటే స్వాతంత్రం దగ్గరనే ఆగిపోయినాం. అబ్బా, యేసు ప్రభువుని నమ్ముకున్నా, నేను రక్షింపబడ్డా, పరలోక రాజ్యం పోతా, దేవుని స్తోత్రం కలుగును గాక. నా కొరకు, నా కుటుంబం కొరకు అయ్యగారు మీరు ప్రార్థన చేయండి. ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నా, ప్రార్థన చేయండి. ఉద్యోగం చేయాలనుకుంటున్నా, ప్రార్థన చేయండి. పిల్లలకు పెళ్లి చేయాలనుకుంటున్నా, ప్రార్థన చేయండి. హల్లెలూయా, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓకే, బండి కొనుక్కుందాం అనుకుంటున్నా, ప్రార్థన చేయండి. సో ఇది కొనుక్కుందాం అనుకుంటున్నా, అది కొనుక్కుందాం అనుకుంటున్నా, పిల్లలు చేద్దాం, ప్రార్థన చేయండి. నేను క్రీస్తుని అంగీకరించాను, దేవుని బిడ్డను, స్వాతంత్రుడను అయ్యాను. సో స్వాతంత్రం దగ్గర ఆగిపోయింది. దేవుని రాజ్యంలో ప్రతి ఒక్క స్వాతంత్రం కింద ఆగిపోయింది. బట్ సృష్టి మాత్రం స్వాతంత్రుల కొరకు ఎదురు చూడట్లేదంట. దేవుని పిల్లలు పొంద మహిమ గల స్వాతంత్రం కొరకు ఎదురు చూస్తుందంట. ఆమేన్. అంటే నువ్వు స్వాతంత్రత పొందుకున్న దాంట్లో దేవుని యొక్క మహిమ దాని మీద ఉండకపోతే కనుక నువ్వు సృష్టిని విడిపించలేవు. దేవుని స్తోత్రం, ఆమేన్. స్వాతంత్రుడు అయ్యాడు కానీ మహిమ లేకుండా పోయింది. యేసుక్రీస్తు నామములో ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఆత్మతో నింపబడుదురు కాక. ఆమేన్. మహిమ గల స్వాతంత్రం ప్రతి ఒక్కరు కాక. మహిమ గల స్వాతంత్రం అంటే అర్థమైందంటే వాళ్ళు విడిపించబడి సృష్టిని విడిపించడం మహిమ గల స్వాతంత్రం. హల్లెలూయా, అవునా కదా? ఈవెన్ దో జీసస్ క్రైస్ట్ కూడా అదే సిలువలో మ్రాను మీద వేలాడినప్పుడు ఆమేన్, ఆయన ప్రతి టెంప్టేషన్ జయించి, మరణాన్ని జయించి, పాపమును జయించి, శాపమును జయించి, అన్ని జయించి ఆయన విడిపించబడి ఇప్పుడు సృష్టిని విడిపిస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ద సేమ్ గ్రేస్, ద సేమ్ కాలింగ్, ద సేమ్ పవర్ అండ్ గ్లోరీ త్రూ హిమ్. ఆయన ద్వారా మనలోంచి రిపీట్ చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అదే పరిచర్య, అదే మహిమ, అదే శక్తి, అదే కృప మరలా మనలోంచి ఆయన రిపీట్ చేయాలనుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఎలాగైతే సమస్తమును జయించి సృష్టిని విడిపిస్తున్నాడు, ఆయన అంగీకరించిన ప్రతి ఒక్క కుమారుడు కుమార్తె కూడా సమస్తమును జయించి సృష్టిని విడిపించే. హల్లెలూయా, ఆమేన్. అక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏలయనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రం పొందుతున్నని. వావ్, సృష్టి ఏమన్నా దేనికోసం ఎదురు చూస్తుందంట? స్వాతంత్రుల కోసం ఎదురు చూస్తుందా? మహిమ గల స్వాతంత్రం కోసం ఎదురు చూస్తుందా? మహిమ గల స్వాతంత్రం కోసం. హల్లెలూయా. So if you want to deliver this creation to all the bondages, sin, sickness, curse, you must be filled with the glory of God. హల్లెలూయా. ఈ సృష్టిని పాపంలోంచి, శాపంలోంచి, బంధకంలోంచి, మరణంలోంచి విడిపించాలంటే నువ్వు దేని చేత నింపబడాలా? గ్లోరీ, మహిమతో నింపబడాలా. హల్లెలూయా. మన రక్షణ కొరకు బాధపడాల్సిన పని లేదు. రక్షణ కొరకు హల్లెలూయా చింతపడాల్సిన పని ఎందుకు? వెన్ యూ యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ ఎ సేవియర్, ఎప్పుడైతే నువ్వు యేసును రక్షకుడు అంగీకరించావో అప్పుడు ఆయన రక్తము ద్వారా సదాకాలం నుంచి ఒక్కటే బలి చేత సదాకాలం సంపూర్ణంగా చేశాడు. అంటే నిన్ను నిత్య జీవమునకై ఆయన జీవ గ్రంథంలో నీ పేరు ఆల్రెడీ రిజర్వేషన్ చేసి రాసి పెట్టాడు. నిత్య జీవం పోవడానికి, పరలోక రాజ్యం పోవడానికి నువ్వు ప్రయాసపడని అక్కర్లేదు. కానీ పరలోక రాజ్యంలో ఉండే ఆ మహిమను ఈ భూమి మీద పొందుకొని ఏమైనా నీ సృష్టిని విడిపించడానికి దేవుడిచ్చే శక్తిని బట్టి ప్రయాసపడాలంట. హల్లెలూయా, ఆమేన్. అందుకే ఇల్లు కొనుక్కుంటాం, ప్రార్థన చేయి. ఆమేన్. సైకిల్ కొనుక్కుంటాం, ప్రార్థన చేయి. బడి కొనుక్కుంటాం, ప్రార్థన చేయి. కంటే
నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చాయా, నీ మహిమతో నన్ను నింపుదుగాక. ఈ సృష్టి దేవుని పిల్లల మహిమగల స్వాతంత్రం కొరకు, పుట్టి స్వాతంత్రం కాదు, మహిమగల స్వాతంత్రం కొరకే ఆశతో నన్ను విడిపిస్తారని చెప్పి ఎదురు చూస్తా ఉందంట. ఆమేన్, హల్లెలూయా. నేను స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సో అటువంటి మహిమతో నింపుదోబడతారు గాక. ఆమేన్. ఇది యెషయా గ్రంథంలో ప్రవక్త యెషయా అప్పుడే రాశాడు. ఇది 60వ అధ్యాయంలో ఏం చెప్తారంటే, చూడు భూమిని చీకటి కమ్ముచున్నది. ఈ రోజు మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం, కానీ రకరకాల ఉపత్తుల అన్యాయం, రకరకాల అవినీతి ద్వారా, హల్లెలూయా, రకరకాల డిసాస్టర్స్ ద్వారా ఎంతమంది దుఃఖంలో ఉన్నారు. ఏమైనా రకరకాల పాపం. ఈ మధ్య చూస్తే కనుక భార్యలు భర్తలను విపరీతంగా హతమార్చే కాలంలో ఉన్నారు. భర్తలు భార్యలను, తల్లులు పిల్లలను. మొన్నొకడు సొంత తల్లినే భయంకరంగా నరికి చంపుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసారా మీరు? ఆమె సొంత తల్లిని నరికి చంపుతా ఉన్నాడు. ఓకే, తల్లిదండ్రులే పిల్లలను చంపుతా ఉన్నారు. సో ఎక్కడున్న స్వాతంత్రం? ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఎవరిని చంపుతున్నారు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. అవునా కాదా? బట్ ద గ్లోరీ లిబర్టీ ఇస్ నాట్ లైక్ దట్. ఆమేన్. ఇటువంటి కాలం వస్తుందని చెప్పి ప్రభువుకు దేవుడికి ముందే తెలిసి యెషయా గ్రంథం 60వ మొదటి వచనంలో ఏమంటాడు అంటే, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, జనములను కటిక చీకటి కమ్ముచున్నది. అయితే రక్షింపబడ్డ నీవు నా కుమారుడు కదా, నా కుమార్తె కదా, ఇదిగో నా మహిమ, నా వెలుగు నీ మీద ఉదయింప చేస్తాను. ఈ మహిమ స్వాతంత్రమును బట్టి నువ్వు సృష్టిని విడిపించుదు కాక. హల్లెలూయా. ఈ మహిమ స్వాతంత్రం బట్టి ప్రతి టెంప్టేషన్ జయించుదు కాక. ఆమేన్. when glory comes upon your life, the light comes when light comes in your life. హల్లెలూయా. నేను స్తోత్రం కలుగును గాక. నువ్వు విడిపింపబడడం పక్కన పెడితే నువ్వు సృష్టిని విడిపిస్తావు. ఆమేన్. ఇక్కడ అదే చెప్పిన లేదా కొరంథీయుల్లో ఏమంటున్నాడు? సృష్టి ఎదురు చూస్తుందా, లేకుంటే పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు ఎదురు చూస్తున్నారా? టోటల్ క్రియేషన్ ఇస్ వెయిటింగ్. ఆమేన్. ఎవరి కోసము? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, మహిమగల స్వాతంత్రం కొరకు. దేవుడి కోసం ఎదురు చూస్తలేదు సృష్టి, కుమారుల కోసం ఎదురు చూస్తా ఉన్నది. హల్లెలూయా. అవునా కదా? ఆమేన్. రాజకీయ నాయకుల కోసం ఎదురు చూస్తలేదు సృష్టి, కుమారుల కొరకు ఎదురు చూస్తా ఉన్నది. ఆమేన్. రోబోల కోసం ఎదురు చూడట్లేదు. అవునా కదా? మిషన్ల కోసం ఎదురు చూడట్లేదు. దేవుని కుమారులు పొందబోవు మహిమగల స్వాతంత్రం అంట. హల్లెలూయా. ఆమేన్. అంటే మహిమగల స్వాతంత్రం పొందుటమును బట్టి సృష్టి విడిపించబడుతుందంట. హల్లెలూయా. ఇప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ స్వాతంత్రం ఉంది కదా, బ్రతికే స్వాతంత్రం. కానీ నిజమైన స్వాతంత్రంలో ఉన్నారా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈ మధ్య చూస్తే కనుక ఓకే, కులాలు, మతాలు, ఈ జాతి వారు, ఆ జాతి వారు, ఈ రాష్ట్రం వారు, ఆ రాష్ట్రం వారు అని చెప్పి, ఆ రాష్ట్రములు ఈ రాష్ట్రంలో జీవించద్దు, ఈ రాష్ట్రములు ఆ రాష్ట్రంలో జీవించద్దు, రకరకాలుగా డివైడ్ జరుగుతూ ఉంది. There is a bondage. Though the true liberty is what is giving is nothing but God is giving true liberty. దేవుని రాజ్యంలో నిజమైన స్వాతంత్రం ఉన్నది. ఈ నిజమైన స్వాతంత్రమును బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రేమించే సామర్థ్యము, ప్రతి ప్రేమించే సామర్థ్యము దేవుని రాజ్యంలో ఉన్నదంట. హల్లెలూయా. ఆమేన్. ప్రతి దేశానికి స్వాతంత్రము, ఎవరికి వాళ్ళకి ఇండిపెండెన్సీ ఉన్నది. భూమి మీద ఉన్న ప్రతి దేశంకు ఎవరి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉన్నది. బట్ ద ట్రూ ఇండిపెండెన్స్ ఇస్ నథింగ్ బట్ గ్లోరీ లిబర్టీ. ఆమేన్. ద ట్రూ ఇండిపెండెన్స్ ఇస్ నథింగ్ బట్ మహిమగల స్వాతంత్రం. దేవుడు ఇచ్చేది అది. దేవుడు ఇచ్చిన మహిమగల స్వాతంత్రం బట్టి యు కెన్ హల్లెలూయా turn each and everyone to the God. హల్లెలూయా. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. ఓకే, లెట్స్ ఫినిష్ ఇట్ దిస్. ఏలైనగా సృష్టి నాశనకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుతునని. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మహిమగల స్వాతంత్రం పొందిన వాళ్ళు? హల్లెలూయా. మహిమగల స్వాతంత్రం పొందడం అంటే దానికి అర్థం ఏంటి? సృష్టిని శాసించేవాళ్ళు. పాత నిబంధనలో బైబిల్ చూసుకుంటే ఎవరున్నారు? ఆమేన్. మోసేని చూసాం మనం. హల్లెలూయా. ఎర్ర సముద్రంలో అడ్డు వస్తే ఏం చేసిండు? ఈ డివైడెడ్. ఓకే, వి సా జాషువా. వెన్ సా జాషువా ఏం చేసిన? ఎరుకో గోడలు ఉపకొల్చి వేసిండు. ఆమేన్. సో దే
జాషువా సూర్యుని ఆజ్ఞాపించడంట, చంద్రుని ఆజ్ఞాపించడం, అక్కడ ఆగిపోను ఇక్కడ ఆగిపోండి కదా, ఫినిష్, స్టాప్ లైక్ దట్. ఈవెన్ దో చూస్తే కనుక కొత్త నిబంధన కంటే పాత నిబంధనలో అద్భుతాలు చేసిన వాళ్ళే డేంజర్గా ఉన్నారు. హల్లెలూయా. జాషువా ఏమన్నాడు, సూర్యుడు అని ఒకటి ఆగిపోంటే అక్కడ ఆగిపోయింది, చంద్రుడు ఇక్కడ ఆగిపోంటే ఆగిపోయింది. వావ్, ఏమనుకున్నాడు, మహిమ గల స్వాతంత్రం. ప్రైజ్ ది లార్డ్. ఓకే, స్వాతంత్రం నిరీక్షణ గలది, స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడను. అంటే ఏమైందంటే సృష్టి అంతా వ్యర్థమైపోయిందంట. దాన్ని ఎవరైతే లోపరుచుకున్నారో, ఓకే, ఎవరైతే దాన్ని ఆక్యుపై చేశారో సృష్టిని, వాడి చేత ఏమైందంట మొత్తము వ్యర్థమైపోయిందంట. ఆ వ్యర్థమైన దానిని బాగు చేసే, ఓకే, వారు ఎవరు అంటే దేవుని కుమారులు. ఆ కుమారులలో బాగు చేసేవారు ఎవరు అంటే నిజంగా మహిమతో నింపబడి స్వాతంత్రం పొందిన వారు ఆ వ్యర్థమైన దానిని, సృష్టిని బాగు చేస్తారంట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి స్వాతంత్రం ఉన్నది? అందరి స్వాతంత్రం ఉన్నది, కానీ మహిమ స్వాతంత్రం ఎంతమందికి ఉన్నది? ఎవరన్నారా? హల్లెలూయా. అందరి ఇప్పుడు యేసయ్యా నన్ను అటు మహిమ గల స్వాతంత్రంతో నన్ను నీ సేవకై వాడుకుందుగాక. సృష్టి దాస్యమునకు లోపరచబడి నాశనమై ఉన్నది. ఈ నాశనమైన సృష్టి విడిపించబడి సకల జనులు రక్షణ పొందే సేవకుడిగా నన్ను అభిషేకించి ఆత్మనిచ్చి వాడుకుందుగాక. హల్లెలూయా. ఇటువంటి వాళ్ళు కావాలంట. ఆమేన్. సో అందుకే దేవుడు ఈ రోజు ఏం ప్రవచనం ఇస్తున్నా అంటే, రైజ్ అండ్ షైన్, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. ఆ మహిమ ఉదయించినప్పుడు సృష్టి విడిపించబడగలుగుతుంది. ఆమేన్. లాస్ట్ చదువు. స్వాతంత్ర పొందిన నిరీక్షణ గల స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడదు. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవం మూలుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. వావ్, హల్లెలూయా. సృష్టి ప్రసవ వేదన పడతా ఉందంట. ఏమని? ఒక్క దేవుని కుమారుడన్న మహిమతో నింపబడి వచ్చి నన్ను విడిపిస్తాడా? అబ్బా, ఏ కాలంలో వచ్చి నన్ను విడిపిస్తారు? ఒక్కడన్నా దేవుడి కుమారుడు మహిమతో నింపబడి దేవుని శక్తితో నింపబడి వచ్చి నన్ను విడిపిస్తాడా? ఈజ్ ఎనీబడి దేర్? హల్లెలూయా. ఆమేన్. ఈజ్ ఎనీబడి దేర్ అని చెప్పి అడిగితే, ఇక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయం కొద్దాం ఒకసారి. ఐజాయా చాప్టర్ 6, యెషయా గ్రంథం 6వ అధ్యాయం, ఐజాయా చాప్టర్ 6. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త యెషయాకు కొన్ని దర్శనాలు కలుగుతా ఉన్నాయి. ఓకే, దర్శనాలు కలిగినప్పుడు దేవుడు ప్రవక్తని మంచిగా బలిపీఠం మీద నిప్పు తీసుకొచ్చి తన పెదవులు తాకి స్వస్థపరిచాడు. స్వస్థపరిచినప్పుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు దేవుడు, నేను ఈ విధంగా మహిమతో నింపి పంపించినట్లు ఎవరైనా ఉన్నారా అని చెప్పి దేవుడు అడుగుతుంటే, ఇక్కడ యెషయా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఓకే, 7వ వచనం చదువుదాం, 6వ వచనం చదువుకుందాం, 6, 7 వచనాలు. అప్పుడు సేరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతూ తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినా నేను. సో అక్కడ బలిపీఠం నుంచి ఒక కారుతున్న నిప్పు తీసుకుని వచ్చి ఆయన పెదవులకు తాకితే ఆయన పాపం ప్రాయశ్చిత్తమైందంట, దోషము తొలగిపోయిందంట. కానీ ఇప్పుడు మనకు మాత్రం ఆ నిప్పులు వడగండ్లు రావు, కానీ క్రీస్తు రక్తము చేత మన ప్రతి పాపమును దోషమునకు ప్రాయశ్చిత్తం అనేది కలిగినది. హల్లెలూయా. ఇప్పుడు నిప్పులు రావాల్సిన పని లేదు, ఒకవేళ వచ్చినా మనం తట్టుకోలేము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేదోళ్ళు గాలి మళ్ళా బిర్యానీ తినకుండా అవుతుంది. ఏమే? ఓకే, సో అట్లా ఆ ప్రాయశ్చిత్తమైన దోషం తొలగిపోయినని చెప్పాను. 8వ వచనం, అప్పుడు నేను ఎవరిని పంపేదను? ఏమంటున్నాడు దేవుడు? నేను ఎవరిని పంపేదను? హల్లెలూయా. అందరూ నేను స్వాతంత్రుడైన అని చెప్పి అనుకుంటున్నారు, కానీ హృదయాలు బంధించబడ్డాయి, జీవితాలు బంధించబడ్డాయి. నేను ఎవరిని పంపేదను?
అని చెప్పి దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. అక్కడనేమో ఎవరిని పంపాలని చెప్పి దేవుడు చూస్తా ఉన్నాడు, ఇక్కడేమో సృష్టి ఎవరు వస్తారా అని చెప్పి సృష్టి చూస్తా ఉంది. ఆమేన్. ఇద్దరు వెయిటింగ్ లో ఉన్నారు. గాడ్ ఈజ్ వెయిటింగ్, క్రియేషన్ ఈజ్ వెయిటింగ్. ఎట్ ద సేమ్ టైం దేవుడు ఎరిగిన ప్రజలు కూడా వెయిటింగ్ లో ఉన్నారు. చూద్దాం అక్కడ ఏమంటుందో. ఓకే, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పురవునని ప్రభువు సెలవీయగా వింటిని. మా నిమిత్తం ఎవడు పోతారని చెప్పి ప్రభు సెలవీయగా వింటిని. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరు పోతారని చెప్పి అన్నప్పుడు ఇక్కడ ఏం చెప్తాడో చూద్దాం. సెలవేగా వింటిని, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. వావ్. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. హల్లెలూయా. అందరు ఇప్పుడు యేసయ్యా ఇక్కడ నేనున్నాను, మీ మహిమ గల స్వాతంత్రంతో నన్ను పంపించుదు గాక. ఆమేన్. సృష్టిని విడిపించే మహిమగల స్వాతంత్రంతో నడిపించుదు గాక. హల్లెలూయా, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓకే, సో యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్. దేవుడు మహిమగల లిబర్టీ ద్వారా నీ ద్వారా గొప్ప కార్యములు చేయను గాక. హల్లెలూయా. ఓకే, సో గాడ్ బ్లెస్ యూ. ఈ ఆన్సర్ కొరకు దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు, ఎవరు వెళ్తారని చెప్పి. సృష్టి ఎదురు చూస్తా ఉంది, ఎవరు వస్తారని చెప్పి. అయితే ఇక్కడ నేనున్నాను, నన్ను పంపమని చెప్పి ఎవరైతే అంటారో, ఓకే, ఇక్కడ యెషయా ఒక మనసాక్షితో అంటా ఉన్నాడు. ఏంటంటే, నా అపరాధం, నా పాపము, నా దోషములు కడగబడ్డాయి, నేను క్షమింపబడ్డాను అన్న మనసాక్షితో యెషయా అక్కడ చెప్తా ఉన్నాడు. సో అట్టి విధంగా నేను కడగబడ్డాను, నేను పరిశుద్ధపరచబడ్డాను, దేవుని కుమారుడును, నేను క్రీస్తు నా నీతి పరిశుద్ధత అని చెప్పి ఈ మనస్సాక్షితో ఎవరైతే ఇదిగో మరి నేను ఉన్నానని చెప్పి చెప్తారో వారిని ఈ జనరేషన్లో దేవుడు గొప్పగా వాడుకొనును గాక. హల్లెలూయా. ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడి దేవుని శక్తితో నింపబడి ఉంటారో వారిని గొప్పగా దేవుడు ఈ సృష్టిని విడిపించే అభిషేకంతో నింపును గాక. హల్లెలూయా, ఆమేన్. దేవుడి మహిమ కలుగును గాక. సో దట్ విల్ ప్రే ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్. ఫాదర్, బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ బ్లడ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు యొక్క నామములయ్యా, ఎవరైతే నేనున్నాను అని చెప్పి నా తను ఎదుగో చెప్తారో ప్రతి ఒక్కరిపైన ఎదుగో లెమ్ము తేజరిల్లుము అని సెలవిచ్చు నీ మాట చొప్పున నీ మహిమ ప్రతి ఒక్కరి మీద ఉదయించును గాక. నీ కృప కలుగును గాక. ప్రతి ఒక్కరికి విడుదల, స్వస్థత ఇదిగో నువ్వు దయచేదు గాక. ఫాదర్, వి థాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విమోచన దయచేదు గాక. మైటీ జెహోవా, ప్రే ఇన్ థాంక్స్. థాంక్ యూ హోలీ స్పిరిట్. ఆఖరి ప్రార్థన చేద్దాం. Hallelujah, hallelujah, hallelujah. Farasa hazuya zeleke leke teleleke rekes telehes sazazu hazia zeleke rekes trasto istrasta. Allah fazuzu hazia zeme mojuji mishmia baba fal paraju. Hallelujah, rekes telehet telelelelelele. Ila barazi hazria zalalu lahashi ekateleleke rekes telehes shu atitian tente mestrosto istrasta. Allah fazuzi hazia zepe per lohal barati hatit teleleke lekes telehet teleleke teleleke. Ulu mazi jina baba fal faraju haji ke leke terasi sisra fal faralu Lord, by the power of the Holy Ghost blood of Jesus, Lord, అయ్యా అవిధేయులై ఎదురేది వారి కొరకే దినమల్ల నువ్వు చేతులు చాపుచుండగా ప్రతి ఒక్కరి నిమిత్తం ఇదిగోని హస్తములు చాపబడును గాక. నజరుడైన యేసుక్రీస్తు యొక్క నామములో నిజమైన స్వాతంత్రం అయ్యా ఈ దేశంలో ప్రతి ఒక్కరి కలుగునట్లు అంధకారం నుంచెలి అయ్యా పాపము అంధకార శక్తుల బంధకాల నుంచెలి యేసుక్రీస్తు యొక్క నామములో నిజమైన స్వాతంత్రం ప్రతి ఒక్కరికి కలుగును గాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, గ్లోరీ లిబర్టీ ఫాదర్. దోస్ హూ సెడ్ లార్డ్, ఇదిగో నేను ఉన్నాను, నన్ను పంపమని అయ్యా మరి ఏదో చెప్తే పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి ఇదిగో నీ మహిమతో నింపుదు గాక, నీ అభిషేకంతో నింపుదు గాక, నీ ఆత్మతో నింపుదు గాక, నీ జీవంతో నింపుదు గాక. నజరుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి లార్డ్ ఇట్ ఈస్ ఆఫ్టర్నూన్ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ జీసస్. దోస్ హూ పార్టిసిపేట్ లార్డ్, ఈ లైవ్ లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని నజరుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన
మన శక్తిగల నామములో ప్రార్థన చేస్తున్న స్పిరిట్ ఆఫ్ ఫాదర్ అయ్యా ఈ దేశమును ఈ దేశ నాయకులను ప్రభుత్వాలను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామములో అయ్యా నిత్యంగా నీ హస్తం ఈ దేశం వైపు చాపబడును గాక. యేసు నామములో ప్రతి ఒక్కరికి నిజమైన విడుదల స్వాతంత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరికి విమోచన కలుగును గాక అని ప్రార్థన చేస్తున్న స్పిరిట్ ఆఫ్ ఫాదర్ ఐ థ్యాంక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. పరిపూర్ణమైన నీ ప్రేమ ప్రతి ఒక్క బిడ్డకు అయ్యా స్వాతంత్రం దయచేయి. ఎంతమంది అయితే నా తనుగో ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రము గుడ్డితనం కలగజేసి నీ రక్షణ పొందుకోకుండా నీ విడుదల పొందుకోకుండా నిత్య రాజ్యంలోకి రాకుండా మరి అడ్డుపడుతున్నాయో యేసు నామములో అంధకారములో వెలుగు ప్రకాశించును గాక అని పలికిన అయ్యా నీ కృప ప్రతి ఒక్కరి హృదయంలో నువ్వు ప్రకాశించును కాక. ప్రతి ఒక్కరికి ఇదిగో విడుదల దయచేదు కాక. లార్డ్ ఎంతమంది అయితే మినిస్ట్రీ చేస్తున్నారు, పరిచయం చేస్తున్నారు, పరిచయం చేసే ప్రతి సేవకుడి పైన నీ మహిమ దిగును కాక, నీ ఆత్మ దిగును కాక. గ్లోరీ లిబర్టీ ఫాదర్, మహిమగల స్వాతంత్రం, మహిమగల స్వాతంత్రం ప్రతి ఒక్క సేవకుడికి ప్రతి ఒక్క సేవకురాలకి వారి పరిచయలకు ఇదిగో నువ్వు దయచేదు కాక. లార్డ్ గ్లోరీ లిబర్టీ, కింగ్డమ్ లిబర్టీ ఫాదర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ నువ్వు దయచేసి గొప్ప దేవా ఈ మహిమ స్వాతంత్రంతో అయ్యా మన దేశం విడిపించబడినట్లు, రాష్ట్రాలు విడిపించబడినట్లు, సకల జాతి ప్రజలు విడిపించబడినట్లు ఇదిగో ప్రతి ఒక్కరి మీద సువార్త భారం నా తన దిగును గాక. యేసు నామమును గొప్ప తండ్రి, క్రీస్తు రాజ్యం యొక్క భారం దిగును గాక. యేసు నామమును గొప్ప తండ్రి. లార్డ్ ఎవరైతే ప్రార్థనలో పడిపోయినారో లార్డ్ ఎవరైతే ప్రార్థనలో పడిపోయినారో లార్డ్ వాక్యంలో పడిపోయినారో అయా పరిచర్యలో పడిపోయినారు యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్ముడా అయా పడిపోయిన ప్రతి ఒక్కరిని దావీదు గుడారము తిరిగి కడతానని సెలవిచ్చిన నీ మాట చొప్పున ఎదుకో కట్టబడుతురు కాక, ప్రార్థనలో కట్టబడుతురు కాక, పరిచర్యలో కట్టబడుతురు కాక. యేసు నామమున లార్డ్ దోసర్ వాచింగ్ దిస్ ఇప్పుడు చూస్తున్నా దీని తర్వాత వస్తున్నా ఎక్కడి నుంచి చూస్తున్నా పరిశుద్ధాత్ముడా ప్రతి విధమైన డైవర్షన్ స్పిరిట్స్ సాధించబడిన కాక. లార్డ్ లైట్ ఏంజల్ వెలుగుదూత దాని ప్రభావం, లూసిఫర్ దాని ప్రభావం, లార్డ్ ద జాయింట్ స్పిరిట్స్ యేసుక్రీస్తు నామములో గొలియాతు దాని ప్రభావం, నెఫిలీ దాని ప్రభావం, జాయింట్ స్పిరిట్స్ ఫాదర్ డ్రాగన్ దాని ప్రభావం అయ్యా నా దేవా వెలుగుదూత ఆత్మ భ్రమపరచు ఆత్మ ఎక్కడి నుంచి చూస్తున్నందుకో సాధించబడును కాక, లయపరచబడును కాక. యేసు నామములో ఎత్తబడి సముద్రంలో పడదోయబడును కాక. లార్డ్ ఐ ప్రే ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్ముడా లార్డ్ ప్రతి మినిస్ట్రీ ప్రతి సంఘం విస్తరించబడును గాక. ఎంతమంది సేవకులు జైళ్లలో ఉన్నారు విడుదల కలుగును గాక. ఎంతమంది సేవకులు హాస్పిటల్లో ఉన్నారు స్వస్థత కలుగును గాక. ఎంతమంది సేవకులు ఫైనాన్షియల్ విషయంలో అయ్యా ఫైనాన్షియల్ విషయంలో ఒత్తిడిలో ఉన్నారు ప్రతి ఒక్కరికి ఇదిగో ఫైనాన్షియల్ విషయంలో గ్లోరీ లిబర్టీ వచ్చును గాక. ఫైనాన్షియల్ విషయంలో గ్లోరీ లిబర్టీ రిలీజ్ అవును కాక. ఫైనాన్షియల్ విషయంలో గ్లోరీ లిబర్టీ రిలీజ్ అవును కాక. లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇటు కృప ప్రతి ఒక్కరికి దయచేసి అయ్యా మహిమను పొందమని ప్రార్థన చేస్తూ మనడు నేస్తున్నాము. ఈ లైవ్ ఇప్పుడు చూస్తున్నా దీని తర్వాత చూస్తున్న పరిశుద్ధాత్మను దీవించి అయ్యా విడుదల వారికి దయచేసి మహిమను పొందమని నజరేయుడైన సర్వశక్తి కలిగిన